హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పూర్ణం బూరెల్ని సరైన కొలతలతో ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంట్లో శుభకార్యాలు చేసుకునేటప్పుడు పండగలకి ప్రసాదంలాగా అన్నిట్లో ముందుగా మనం ఈ పూర్ణం బూరెల్ని చేసుకుంటూ ఉంటాం కదా. సరైన కొలతలతో ఈ పూర్ణం బూరెల్ని చేస్తే చాలా బాగా వస్తాయి. మరి ఇంకెందుకని ఆలస్యం, ఈ పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పూర్ణం బూరెల కోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు మినపగుళ్ళను పోసుకోవాలి. మినపగుళ్ళు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోని 2 కప్పుల రేషన్ బియ్యం వేసుకోవాలి. రేషన్ బియ్యం వేసేసుకున్నాక ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మీకు కావాలనుకుంటే దోశల పిండికి ఇలా విడివిడిగానైనా నానబెట్టుకోవచ్చు, లేదంటే ఇలా నేను చూపించే విధంగా కలిపైనా నానబెట్టుకోవచ్చు. ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని దీని మీద మూత పెట్టేసి కనీసం 4-5 గంటలైనా నాననివ్వాలి, లేదంటే నైట్ అంతా అయినా నానబెట్టుకోవచ్చు. నేనైతే నైట్ అంతా నానబెట్టుకున్నానండి. మరుసటి రోజు ఉదయాన్నే శుభ్రంగా మరొకసారి కడిగేసేసుకొని ఇలా పిండి రుబ్బుకోవాలి. కొంచెం పిండిని గట్టిగానే రుబ్బుకోవాలి. ఇలా రుబ్బిన తర్వాత ఈ పిండిని ఒక 3-4 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు మనం లోపల పూర్ణాన్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేసుకున్నాక ఇప్పుడు 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడిగేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 కప్పు పచ్చిశనగపప్పుకి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువ పోసేసుకుంటే మనం కుక్కర్లో చిందుతుంది కాబట్టి కరెక్ట్ కొలతలతో 1 కప్పు పచ్చిశనగపప్పుకి 2 కప్పులు నీళ్ళు అయితే సరిపోతాయి. ఇలా నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరంతా పోయాక మూత తీసి పప్పు ఈ విధంగా చేతితో నలిపితే ఈజీగా నలిగిపోవాలి. ఇలా పప్పు ఉడకబెట్టిన తర్వాత మిగిలిన ఎక్సెస్ వాటర్ని వేరొక గిన్నెలోకి జాలి గిన్నె గానీ నెట్ గానీ పెట్టుకొని వడగట్టేసేసుకోవాలి. ఇలా మిగిలిన వాటర్ని పడేసేసుకోవచ్చు. ఇలా మిగిలిన వాటర్ని పడేసేసుకున్నాక ఇప్పుడు ఈ నెట్ని ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా వేడంతా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి మనం ఉడకపెట్టిన పప్పు అంతా వేసేసుకోవాలి. శనగపప్పు అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1 కప్పు పచ్చిశనగపప్పుకి 1.5 కప్పుల తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. కొంచెం స్వీట్ అనేది ఎక్కువ తినేవాళ్ళు 1.5 కప్పుల బెల్లం దాకా వేసుకోవచ్చు. ఇలా నేనైతే 1.25 కప్పు బెల్లాన్ని వేసుకున్నానండి. ఇలా బెల్లం కూడా వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇది కొంచెం పల్చగా అవుతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పూర్ణం పిండి అంతా మనం ప్యాన్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పూర్ణం పిండి అంతా కొంచెం దగ్గరగా వచ్చి ఇందులో ఉండే చెమ్మంతా పోయి కొంచెం స్టిఫ్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో ఇలా ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ పూర్ణం ఉండలు తయారు చేసుకునేంత వీలుగా ఉండేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అలానే అడుగంటకుండా ఇలా గరిటతో కలుపుకుంటూనే ఉండాలి. ఇలా పూర్ణం పిండి అంతా దగ్గరగా అయ్యాక ఇందులో 1 స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. యాలకుల పొడి అంతా బాగా కలిపాక చూడండి మనకి ప్యాన్ కి అంటుకోకుండా ఉంటే మనకి పూర్ణం పిండి అనేది రెడీ అయిపోయినట్లే. ఇలా బాగా కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ పిండిని మూత తీసి 2-3 గంటల పాటు నానిన తర్వాత పిండి కొద్దిగా పులుస్తుంది కదా, చూడండి చక్కగా పులిసింది కదా. ఇలా పులిసిన పిండిని ఒకసారి బాగా అంతా కలిపేసేసుకుని ఇప్పుడు మనకు కావాల్సినంత పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మిగతా పిండి మనకి మిగిలితే దోశలకు కానీ లేకపోతే ఫ్రిడ్జ్ లోనైనా పెట్టుకుని ఈ పిండిని వాడుకోవచ్చు, అస్సలు పాడవదు. ఇలా పిండిని కావాల్సినంత తీసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోవాలి. వంట సోడా మరీ ఎక్కువగా వేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తుంది కాబట్టి 1/2 టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఎక్కువ నీళ్లు పోసుకోకుండా కొద్దిగా నీళ్లు పోసుకుని ఈ పిండిని బాగా కలుపుకోవాలి. పంచదార కరిగేంత వరకు ఈ పిండిని బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. పిండి అంతా బాగా బీట్ చేసిన తర్వాత ఈ పిండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి సరిపోతుంది. ఇలా బాగా కలిపేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పూర్ణం పిండిని చూస్తే కొద్దిగా చల్లారింది. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండల్ని చేసుకోవాలి. ఈ పూర్ణం పిండిని కొద్దిగా తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో రౌండ్ గా బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇలా మీకు ఎన్ని బాల్స్ కావాలంటే అన్ని బాల్స్ ని తయారు చేసుకోవచ్చు. ఈ పూర్ణం పిండిని కొద్దిగా తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో రౌండ్ గా బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇలా మీకు ఎన్ని బాల్స్ కావాలంటే అన్ని బాల్స్ ని తయారు చేసేసుకోవచ్చు. నాకైతే ఈ పూర్ణం పిండి మొత్తం 23 పూర్ణాల దాకా అయినాయండి. ఇలా బాల్స్ అన్ని రెడీ
చేసుకున్నాక మనం పూర్ణం బూరెలు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ని బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ ఇలా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పూర్ణం ఉండని తీసుకొని పిండిలో వేసి పూర్ణం ఉండంతా పిండితో ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా నిదానంగా కవర్ చేసుకుని చేత్తో తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. చేత్తో వేయటం కుదరని వాళ్ళు ఒక గుంట గరిటె తీసుకొని పూర్ణం పిండి ముద్దను తీసుకొని ఈ గరిటెతో నిదానంగా పిండంతా కవర్ చేసి వేసుకోవచ్చు. ఇలా గరిటెతో వేసుకుంటే పూర్ణం బూరెలు ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలానే అన్ని పూర్ణం బూరెలను గరిటెతో వేసుకోవాలి. నేనైతే గరిటెతోనే ఈజీగా వేసుకున్నానండి. చాలా చక్కగా వచ్చినాయి. మనం పూర్ణం బూరెలు వేసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో కాకుండా మరీ మీడియం ఫ్లేమ్లో కాకుండా మధ్యస్థంగా పెట్టుకుని వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా పూర్ణం బూరెలు వేసుకొని ఇలా కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు టర్న్ చేసిన తర్వాత ఇప్పుడు పూర్ణం బూరెల్ని బాగా వేగనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని పూర్ణం బూరెలు వేసుకుని రెండు వైపులా ఇలా బాగా కాలిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి పైన క్రిస్పీగా కరకరలాడుతూ నాలుగు వైపులా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మంచి రంగు వచ్చి కరకరలాడుతూ చాలా టేస్టీగా మనకి ఈ పూర్ణం బూరెలు వచ్చినాయి. చూడండి, క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రోజంతా మంచి టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ అయినాయి కదండి. ఎక్కడా కూడా గట్టిగా లేకుండా చాలా బాగా వచ్చినాయండి. అంతేనండి, నేను చెప్పిన ఈ ప్రాసెస్తో పర్ఫెక్ట్గా పూర్ణం బూరెలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయడం మర్చిపోకండి. అంతేకాదండి, ఈ పూర్ణం బూరెల వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇట్లా మీ శాంతి.